हरि ओम श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जगत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशने हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकृर्जर मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्योव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सत्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोष चिन्तन विधौ नूनं मनाङ्मा कृथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुम् सृष्टिस्थित्यप्ययेहानियति दृशितमो बन्धमोक्षाश्चर्यस्मात् अस्य श्री ब्रह्मरुद्र प्रभृति सुरनरद्वीष शत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकल गुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजोवारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरयेत् स्वस्त्यस्तु सतामखिल सन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिल कलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधने भूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किंचित् पूर्व कथा प्रमेयानुवादः। हरिः ओम हरिः ओम हरिः ओम। రుద్రదేవుల వారి అత్యద్భుతమైన మహిమను తెలిపే ప్రసంగాన్ని మనం నిన్నటి వరకు విన్నాం. దాక్షాయణి యొక్క పతి ప్రేమ ఎలాంటి అద్భుతమైనదో, పార్వతిగా మళ్ళీ తను జనించి రుద్రదేవుల వారిని వివాహం చేసుకుని ఆ సతీదేవి షణ్ముఖ అనే పుత్రుణ్ణి కొడుకుని తను సంపాదించుకొని రుద్రదేవుల వారితో చాలా సరసమైన దాంపత్యాన్ని సాగిస్తూ ఉంది అనే కథను మనం నిన్న వరకు తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి మరో అద్భుతమైన చరిత్ర, ధ్రువ చరిత్ర. ఆ ధ్రువ చరిత్రను గురించి మనం ఈ రోజు నుంచి వినాల్సి ఉంది. ధ్రువుడు ఎలాంటి అద్భుతమైన సాధనను చేసి ధ్రువ పదవిని సంపాదించుకున్నారు, శాశ్వతమైన పదవిని తను సంపాదించుకున్నాడు. ఆ విషయాన్ని భాగవతం చాలా అద్భుతంగా చెబుతుంది. ఎవరి కథ అయినా ఆ కథ వెనుక భగవంతుడున్నాడనే విషయాన్ని చెప్పేది భాగవతం. ఎవరి మహిమను మనం విన్నా, ఎవరు వారికి వారే గొప్ప గొప్ప మహిమలను చూపినా ఆ మహిమలను వారు ఎలా చూపగలిగారు, ఎలా ఆ మహిమను చూపగలిగారు, ఏం చేసి అలాంటి మహిమను చూపగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు పొందారు అనే అద్భుతమైన విషయాన్ని ఈ భాగవతం మనకు చెబుతుంది. భగవంతుని పైన భక్తి కలిగేలా, భక్తి పుట్టేలా, భక్తి పెరిగేలా ఆ భగవద్భక్తుల కథలను మనకు బోధిస్తుంది. అలాంటి అద్భుతమైన కథ ధ్రువ చరిత్ర.
అథాతః కీర్తరే వంశం పుణ్యకీర్తే కురుద్వః స్వయంభువస్యాపి మనోహ హరేరంశాంశ జన్మనః. స్వయంభువ మనువుకు శతరూప దేవి ద్వారా ప్రియవ్రత ఉత్తానపాద అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు. ఆ కొడుకుల చరిత్రను, వారి వంశ విస్తారాన్ని ఇప్పుడు మైత్రేయుల వారు చెబుతూ ఉన్నారు. ప్రియవ్రత ఉత్తానపాద, వీరిరువురిని శతరూపాదేవి జనించింది. భగవంతుని విశిష్టమైన సన్నిధానం ఈ ప్రియవ్రత ఉత్తానపాదులలో ఉన్నందువలన ఈ జగతిని స్థిరంగా నిశ్చలంగా ఏలుతూ ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు. వారిరువురిలో ఉత్తానపాదుని కొడుకే ప్రస్తుతం మన కథానాయకుడైన ధ్రువుడు. ప్రియవ్రత యొక్క చరితను పంచమ స్కంధంలో మనకు చెబుతారు. ఈ స్కంధంలో ఉత్తానపాదుని వంశం గురించి చాలా అద్భుతంగా మనకు నిరూపిస్తారు. ఆ ఉత్తానపాదునికి ఇరువురు భార్యలు. ఇరువురు భార్యలున్నప్పుడు ఎంతగా అసమాధానం, ఎంతటి విరసం జీవితంలో అనుభవిస్తారో అలాంటి విరసాన్ని ఉత్తానపాదుని జీవితంలో మనం చూస్తాం. ఎన్ని విరసాలను ఎదుర్కొన్నా చివరికి మళ్ళీ సరసమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం వీరి వెనుక ఉంటుంది కాబట్టి ప్రారబ్ధాన్ని జయించి తమ అపరాధాలను మార్చుకుని అపరాధాలకు స్వస్తి పలికి మళ్ళీ సరసమైన జీవితాన్ని గడిచిన విధానం ఎలాంటిదో అలాంటి అద్భుతమైన వారి వారి జీవితాన్ని భాగవతం మనకు చెబుతుంది. మొట్టమొదటి జీవితం ఎలా జరిగింది? విరసంతో ప్రారంభమైన ఆ ఉత్తానపాదుని జీవితం చాలా సరసంగా సంపన్నమైంది, శుభాంతమైంది, సుఖాంతమైంది. ఈ సుఖాంతాన్ని చూపించడమే భారతీయుల అభ్యాసం. దుఃఖాంతాన్ని చింతించడం భారతీయుల సిద్ధాంతం కాదు. భారతీయులు దాన్ని చూపించలేరు, దాన్ని అంగీకరించను లేరు. ఎల్లప్పుడూ సుఖాంతాన్నే చూపించేవారు భారతీయులు. కనుక వారి జీవితం ఎలా సుఖాంతమైంది, ఉత్తానపాదుని యొక్క జీవితం, దుఃఖాదిగా ప్రారంభమైన వారి జీవితం ఎలా సుఖాంతమవుతుంది, సుఖాదిగా ప్రారంభమైన వారి జీవితం ఎలా దుఃఖాంతమవుతుంది, దాన్ని వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు ఒక గానములో చాలా అద్భుతంగా వివరించారు. మొదలు తోರುತ್ತಿದೆ మధుర విషయ సుఖ కొನೆಯಲ್ಲಿ దుఃఖ అనేక నోడో హరిభజನೆ ಮಾಡೋ నిరంతర. వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కగా ఈ పద్యంలో చెప్పారు. ఏం చేయాలి మనిషి? ప్రారంభిస్తే అందరికీ మొట్టమొదట దుఃఖం కలుగుతుందే తప్ప వారికి సుఖం కలగదు, వారి జీవితంలో సుఖం ఉండదు. ధర్మాన్ని ఆచరించేవారు ఎందరూ సుఖంగా బ్రతికారు? ఇతిహాసాన్ని మనం తెరిచి చూస్తే ధర్మాన్ని ఆచరించే వారికి దుఃఖమే. స్వయం తను ధర్మరాజైనా తనకు మొట్టమొదట దేన్ని అనుభవించాడు? సుఖాన్నా దుఃఖాన్నా? మొట్టమొదట తను అనుభవించింది దుఃఖాన్ని. మొట్టమొదట అనుభవించింది దుఃఖాన్ని. కనుక ధర్మాన్ని చేసేవారు, హరిభక్తిని వంట పట్టించుకునే వారందరికీ కూడా మొట్టమొదట ఎదురయ్యేది వారికి దుఃఖమే. మొట్టమొదట మనకి ఏది ఎదురైతుంది దాని గురించి మనం ఆలోచించకూడదు. మన గురి ఏంటి, మన చరమ స్థానం ఏంటి, మన ప్రథమ స్థానం గురించి మనం ఆలోచించకూడదు. ప్రయాణంలో మనం మొట్టమొదట మనకు లభించిన ఊరు ఎలా ఉంది దాని గురించి మనం ఆలోచిస్తామా? లేదే. నేను ఎక్కడికి వెళుతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలని నేను అనుకున్నాను, ఆ ఊరు ఎలా ఉండాలి, నా అంత్యం ఎలా ఉండాలి, నా ఆది ఎలా ఉన్నా పర్వాలేదు, నా మొట్టమొదటి జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నా అంత్య జీవితం ఎలా ఉండాలి దాని గురించి మనిషి ఆలోచించాలి. కనుక ఓ సుభాషితకారుడు చాలా చక్కగా చెబుతాడు. పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసే. వృద్ధులైన తరువాత
మనమందరము సుఖంగా జీవించాలి. వృద్ధులైన తరువాత సుఖంగా మనం జీవించాలంటే తారుణ్యంలో మనం ఎలాంటి జీవితాన్ని సాగించాలి, మనం ఎలా జీవితాన్ని సాగించాలి? పూర్వే వయసి తత్కుర్యా, మొదటి వయసులో తారుణ్యంలో తను దుఃఖాలను ఓర్చుకోవాలి, దుఃఖాలను సహించుకోవాలి. దుఃఖాలను సహించుకుని తినరాని పదార్థాలను తినకుండా మితంగా ఆహారాన్ని భుజిస్తూ నాలుకను నా అధీనంలో పెట్టుకుని నాలుక చెప్పినట్లు వినకుండా, నాలుక చెప్పినట్లు తినకుండా తినడంలో సంయమాన్ని సాధించుకుని ఎవరైతే తారుణ్యంలో ఉంటారో వారే వృద్ధాప్యంలో వార్ధక్యంలో చాలా సుఖంగా వాళ్ళు ఉంటారు. ఏ విధమైన రోగం లేదు, రోగానికి అసలు ఆస్పదమే లేదు. ఎందుకని రోగం? మనిషికి స్వీకరించే ఆహారంలో హెచ్చు తగ్గులతోనే మనిషి రోగాలకు బానిసవుతాడు, రోగాలకు నిలయమవుతాడు. రోగాలు తనను పీడిస్తాయి. ఎందువల్ల? తినరాని దాన్ని తిన్నాను కాబట్టి మనిషిలో రోగం ప్రవేశిస్తుంది. కనుక వృద్ధాప్యంలో వార్ధక్యంలో మనం సుఖంగా జీవించాలంటే తారుణ్యంలో దుఃఖాన్ని సహించాలి. మనం సుఖంగా నిద్రించాలంటే, ఏం చేయాలి? పగలు శ్రమించాలి. ఎవరైతే పగటి పూటలో చక్కగా శ్రమిస్తారో వారికి మాత్రమే దీర్ఘమైన నిద్ర, ఎంతవరకు ఎంత మోతాదులో వారికి నిద్ర అవసరమో అంత నిద్ర వారిని వరిస్తుంది. సుఖంగా నిద్రించాలంటే, సుఖ సుషుప్తి తనకు కలగాలంటే పగలు పూట శ్రమించక తప్పదు. పగలు ఎవరైతే శ్రమించరో, కూర్చున్న చోట కూర్చుంటారో వారికి అసలు నిద్ర రాదు. ఎలాగని నిద్ర వస్తుంది? శ్రమించిన వారికి నిద్ర, శ్రమించని వారికి ఆలస్యం తప్ప వారికి నిద్ర రాదు. నిద్ర ఎలా ఉండాలి? నిద్ర మనకు ఎలా వరం అవ్వాలి? దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎలాంటి నిద్ర మనకు వరం అవుతుంది, ఎలాంటి నిద్ర మనకు శాపం అవుతుంది అంటే, పగటి పూట శ్రమించిన వారికి రాత్రి నిద్ర వస్తుందే, ఆ నిద్ర మనిషిపై ఔషధంలా ప్రభావాన్ని చూపుతుంది. అది మనిషికి వరమవుతుంది. శ్రమించిన వారు ఎలా నిద్రపోతారో, వారికి ఎలాంటి నిద్ర వారికి వస్తుందో ఆ నిద్ర మనిషికి వరం. శ్రమించకుండా మనిషి నిద్రపోతాడు ఎలా? ఆలస్యంతో కలిగే నిద్ర అది. శ్రమతో కలిగే నిద్ర మనిషికి వరం అవుతుంది. ఆలస్యంతో కలిగే నిద్ర మనిషికి శాపం అవుతుంది, అది విషంగా మారుతుంది. మనిషి అనేక రోగాలకు నిలయమయ్యేలా ఆ నిద్ర చేస్తుంది. కనుక ఆలస్యంతో మనం నిద్రించకూడదు, శ్రమతో నిద్రించాలి. శ్రమించి ఆ తరువాత నిద్రించాలి. శ్రమతో కలిగే నిద్ర వేరు, ఆలస్యంతో కలిగే నిద్ర వేరు. అలా ఎవరిని సుఖంగా నిద్రించగలరు? శ్రమించిన వారు, దుఃఖాన్ని ఓర్చుకున్నవారు సుఖంగా నిద్రించగలుగుతారు. అలాగే ఎవరైతే పూర్వ వయసులో తారుణ్యంలో దుఃఖంతో తమ ఇంద్రియాలను తమ అధీనంలో ఉంచుకుని ఏ ఇంద్రియాలు చెప్పిన మాటలను వినకుండా తనకు కావలసిన విధంగా ఆ ఇంద్రియాలను భగవంతుని వైపు, ధర్మం వైపు, నిగ్రహం వైపు, వైరాగ్యం వైపు ఆ ఇంద్రియాలను మళ్లించారో వారు మాత్రమే వార్ధక్యంలో సుఖంగా ఉండగలరు. ఎందరిని మనం చూస్తూ ఉన్నాం? మన తాతలు, మన ముత్తాతలు అసలు కళ్ళ జోళ్లను వేసుకున్నారా వాళ్ళు? లేదు. ఎందుకని ఆలోచించాలి. అలాగే చాలా అద్భుతమైన కథ ఇది, చాలా విచిత్రమైన కథ ఇది. ఉత్తానపాదుడు
ఉత్తానపాదుడు ఎవరి వైపు మొగ్గు చూపాడు? ఎవరి వైపు మొగ్గు చూపాడు? ఎవరిని వరించాడు? భాగవతం చాలా అద్భుతంగా చెబుతుంది. జాయే ఉత్తానపాదస్య, ఇరువురు భార్యలు తనకు. సరే, ఇరువురు భార్యలు ఉన్నారు. ఇరువురు భార్యలు ఉన్న వారికి ఎలాంటి ఆపదలు ముంచుకొస్తాయనే దాన్ని ఇక్కడ చెబుతోంది. కానీ చివరికి తను సుఖాన్ని అనుభవించగలిగాడు. ఎందుకని? భగవంతుని పైన భక్తిని కనబరచాడు కనుక, సాధన చేశాడు కనుక చివరికి తను సుఖాన్ని చూడగలిగాడు. సుఖాన్ని చూసి మరణించిన వారికి సద్గతి కలుగుతుంది. దుఃఖాన్ని చూసి మరణించిన వారికి దుఃఖమే కలుగుతుంది. దుఃఖప్రదమైన లోకాలు, నరకాద్య అనర్థాలు తనకు కలుగుతాయి. కనుక చివరికి సంతోషాన్ని అనుభవించాలి. మొదట ఎలాగైనా పర్వాలేదు, ఎన్ని దుఃఖాలు వచ్చినా పర్వాలేదు మొదట, కానీ అవసాన కాలంలో మనిషి సుఖంగా ఉండాలి. అవసాన కాలంలో మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తదుపరి జన్మ, జీవికి మరణం లేదు, జీవికి నాశం అనేది లేదు. ఆ జీవి ఈ దేహాన్ని వదిలి మరో దేహాన్ని స్వీకరిస్తాడు, ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి వెళతాడు. అవసాన కాలంలో తనెలా ఉన్నాడో, ఏ భావనలో తనున్నాడో అలాంటి లోకాలకు తను వెళతాడు. చివరికి సంతోషంగా ఉండాలంటే ఆనందమయుడైన భగవంతుణ్ణి సర్వదా చింతిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే చివరికి తనకు సుఖం కలుగుతుంది. చివరికి సుఖం కలుగుతుంది. కనుక వీరందరి జీవితం సుఖాంతంగా మారింది, సుఖాంతమైంది వీరందరి జీవితం. అసలు దుఃఖాంతం అనేది ఎరుగని వారు భగవద్భక్తులు. అలాంటి అద్భుతమైన మహానుభావుడు ఉత్తానపాదుడు అయినా చూడండి, ప్రారబ్ధం ఎవరినీ వదలదు, ఎవరినీ ప్రారబ్ధం వదలదు. ఇంతవరకు మనం ఓ వ్యక్తిని చూసాం. ఎవరు? తను దక్ష ప్రజాపతి. ఇప్పుడు మరో వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఎవరు? తను ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు మాత్రమే కాదు, తన కొడుకైన ధ్రువుని చరిత్రను కూడా మనం వినబోతున్నాం. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కూడా మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఎలా తను సుఖాన్ని పొందగలిగాడు, ఎలా తను ధ్రువ పదవిని సాధించగలిగాడు, శాశ్వతమైన పదవిని ఎలా అధిష్ఠించగలిగాడు ధ్రువుడు, ఆ విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. తనకు ఇరువురు భార్యలు. ఎవరెవరు? సురుచి మరియు సునీతి. సాధారణంగా మనిషి రుచి వైపు వాలుతాడే గాని నీతి వైపు తను వాలడు. నీతిని అసలు చూడలేడు, నీతి మాటలను వినలేడు, నీతిని చూడడు, నీతిని వినడు, నీతిని ఆడడు. గాంధీ బొమ్మను మనం చూస్తాం కదా. శాస్త్రాల్లోని విషయాన్ని ఆ గాంధీజీ ఈ విధంగా తెలిపాడే గాని శాస్త్రంలో లేని విషయాన్ని తెలిపిందా? కాదు. మహాభారతంలోని విషయమే ఇది. చెడును చూడకు, చెడును వినకు, చెడును మాటలాడకు. చెప్పేందుకు చాలా బాగుంటాయి, కానీ పాలించే సందర్భంలోనే మనిషికి కష్టం కలుగుతుంది. ఎలాంటి వారికైనా వారెవరైనా పర్వాలేదు. ధర్మం చెప్పేందుకు ఎంత సులభమో ఆచరించేటప్పుడు ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అలాంటి కష్టకరమైన క్లిష్టకరమైన ప్రసంగం అది. ఏ ప్రసంగం? ఆచరించే ప్రసంగం. నిజమే, ప్రతి మనిషి రుచి వైపు వాలుతాడే కానీ నీతి వైపు వాలడు. రుచిని చూడు, రుచిని విను, రుచిని ఆడు, రుచిని మాటలాడు, రుచి గురించి మాటలాడు, రుచి గురించి వినాలి, రుచిని చూడాలి, రుచి గురించి వినాలి, రుచి గురించి మాటలాడాలి. ఇలా మనం అనుకుంటాం. కానీ సాధువులు ఏమనుకుంటారు, సజ్జనులు ఏమనుకుంటారు? నీతిని చూడాలి, న్యాయాన్ని చూడాలి, నీతిని వినాలి, న్యాయాన్ని వినాలి, నీతినే మాటలాడాలి, న్యాయాన్నే మాటలాడాలి. ఇది ధ్రువుని సందేశం అయితే ఉత్తానపాదుని సందేశం ఏంటి? మొట్టమొదటి
ఉత్తానపాదుని సందేశం చివరి ఉత్తానపాదుని సందేశం కాదు. లేక మనం అలా తెలుసుకోవాలి, ఉత్తానపాదుడు తను తారుణ్యంలో ఉన్నప్పుడు ఏ సిద్ధాంతాన్ని నమ్మాడు అంటే రుచిని చూడు, రుచిని విను, రుచిని మాటలాడు, ఈ సిద్ధాంతాన్ని తను నమ్మాడు. తన శేష జీవితంలో నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఉత్తానపాదుని శేష జీవితంలో తను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే నీతిని చూడు, నీతిని విను, నీతిని మాటలాడు. ఏ సిద్ధాంతాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి? ఏ సిద్ధాంతాన్ని మనం ఎంచుకోవాలి? ఏ సిద్ధాంతాన్ని ఎన్నుకోవాలి ఏకగ్రీవంగా? ఉత్తానపాదుని శేష జీవితంలోని ఆ సిద్ధాంతాన్ని మనం ఎన్నుకోవాలే తప్ప, దాన్నే ఆదర్శంగా తీసుకోవాలే తప్ప, తెలియని అవస్థలో, తెలియని సందర్భంలో దేన్ని సిద్ధాంతమని తను అనుకున్నాడో ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మకూడదు. చివరి కాలంలో, అవసాన కాలంలో తన తారుణ్యంలో తను దేన్ని నమ్మాడో నమ్మిన దాన్నే తను వీడాడు. తను నమ్మిన సిద్ధాంతాన్నే తను పరిత్యజించాడు. ఏ సిద్ధాంతాన్ని తనే పరిత్యజించాడో దాన్ని సిద్ధాంతం అని మనం అనగలమా? కాదు, అది పూర్వపక్షం. అది అందుకోసమే మనం శాస్త్రంలో చెబుతూ ఉంటాం, పూర్వపక్షం ఉత్తరపక్షం అని. ఏది ఉత్తరపక్షమో అదే సిద్ధాంతం, ఏది పూర్వపక్షమో అది సిద్ధాంతం కాదు. ఏదో అలా భ్రమిస్తాం మనం. పూర్వపక్షం అంటే అదొక భ్రమ, ఉత్తరపక్షం అంటే అదొక సిద్ధాంతం. అది కనుక ఉత్తానపాదుని పూర్వపక్షం ఏంటి? ఉత్తానపాదుడు తారుణ్యంలో దేన్ని తను సిద్ధాంతమని నమ్మాడు, సిద్ధాంతమని భ్రమించాడు. భ్రమలోనూ నమ్మకం. చూడండి ఎంత విచిత్రమైన జీవితమో మనది. దేన్ని మనం భ్రమ అని తరువాత గుర్తిస్తామో, కానీ భ్రమ అని తెలియనప్పుడు దానిపైన విశ్వాసం ఎంత విచిత్రంగా మనకుంటుందో అసలు ఆలోచిస్తే అంతగా నేను భ్రమించానా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. త్రాడును చూసి పామనుకున్నానా నేను? నన్ను చూసి నేనే నమ్ముకుంటాను. అసలు ఇదేంటిది, ఇంత అజ్ఞానమా ఆ సందర్భంలో నాకు అని నేను అనుకుంటాను. అలాగే రుచిని చూడు, రుచిని విను, రుచిని మాటలాడు అనే దాన్ని ఎలా నమ్మాడంటే అంత పకడ్బందీగా తను నమ్మాడు ఆ సిద్ధాంతాన్ని. కానీ చివరికి ఇలా నేను నమ్మాను, కానీ అది నిజమైన సిద్ధాంతం కాదు, ఇప్పుడు నేను దాన్ని నమ్మడం లేదు. దేన్ని నమ్ముతూ ఉన్నాను ఇప్పుడు? నీతిని చూడు, నీతిని విను, నీతిని మాటలాడు అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక దాన్నే మీరు ఆదర్శంగా తీసుకోమని చాలా అద్భుతంగా ఆ ఉత్తానపాదుడు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆది జీవితం, శేష జీవితం, ఏది చెప్పింది మనిషి వినాలి. జీవితంలోని మొదటి భాగం చెప్పింది వినాలా? జీవితంలో చివరి భాగం చెప్పింది వినాలా? దేన్ని ప్రమాణమని గుర్తిస్తారు లోకంలో? మరణవాంగ్మూలం అని మనం అంటామే, దాన్ని ప్రమాణమని గుర్తిస్తారా? అంతకు ముందు చెప్పిన మాటలను ప్రమాణమని న్యాయాలయం గుర్తిస్తుందా? న్యాయాలయం దేన్ని ప్రమాణమని గుర్తిస్తుంది? మరణ వాంగ్మూలాన్ని ప్రమాణమని గుర్తిస్తుందా? అంతకన్నా ముందు తను బ్రతికినప్పుడు ఆడిన మాటలను ప్రమాణమని గుర్తిస్తుందా? మీరు చెప్పండి. మరణ వాంగ్మూలాన్నే ప్రమాణమని గుర్తిస్తుంది న్యాయాలయం, న్యాయస్థానం. ఎందుకని? ఇక తను బ్రతకను అని తెలిసిన మనిషి ఎందుకు తప్పు చెబుతాడు? ఉన్నదాన్ని చెప్పి మంచివాణ్ణవ్వాలని తను ఆలోచిస్తాడు. బ్రతకడానికి మనిషి చెడు మార్గాన్ని అనుసరిస్తాడే తప్ప మరణించే సందర్భంలో కూడా చెడు మార్గాన్నే మనిషి అవలంబిస్తాడా? అలాంటి వాడు నిజంగా దుర్జనుడవుతాడు. మరణించేటప్పుడు కూడా చెడునే ఎవరైతే కోరుకుంటారో వారు దుర్జనులవుతారు. ఎలా? దృష్టాంతం కావాలా మీకు? దుర్యోధనుని గురించి మీరు తెలుసుకున్నారే. చనిపోయేటప్పుడు కూడా ఎలాంటి దుర్భావన తనలో ఉందంటే, నేను లేకపోతే ఏంటి,
నాకు మళ్ళీ సంతానం కలగాలి, నా సంతానమే మళ్ళీ ఈ రాజ్యాన్ని శాసించాలి. ఎంతటి దుర్భావన చూడండి ఇది, ఎంతటి దుష్టతనమో చూడండి ఇది. రాజ్యాన్ని కావాలనుకోవడం దుష్టతనం కాదు, కానీ తన భాగంలో ఉన్న రాజ్యంలోని ప్రజలను సుఖంగా ఉంచడం నిజమైన రాజు యొక్క లక్షణం. ఏ రోజని దుర్యోధనుడు ప్రజలకు సుఖాన్ని కలిగించాడు? అసలు ఎవరికి సుఖాన్ని కలిగించాడు? తల్లిదండ్రులకు కూడా దుఃఖాన్నే కలిగించాడే తప్ప అసలు ఎవరికీ సుఖాన్ని కలిగించలేదు. అలాంటి దుష్టుడు చివరి కాలంలో తను మరణిస్తూ కూడా నా సంతానమే రాజు కావాలి, చక్రవర్తి కావాలి అని ఆలోచించాడే తప్ప నిజంగా ఈ సామ్రాజ్యాన్ని విస్తరించింది పాండవులు. ఆ పాండవులే ఈ రాజ్యానికి రాజులు కావాలి అని చివరి మాటకు కూడా తననలేదు. కానీ దాన్ని గుర్తించిందా? ఆ మరణ వాంగ్మూలాన్ని ఎవరైనా ధర్మమని ఆలోచించారా? ధర్మమని చెప్పారా? దుర్యోధనని మరణ వాంగ్మూలాన్ని లేదే. ఎందుకంటే నేను చనిపోయినా నా వాళ్ళు రాజ్యమేలాలి, నేను లేకపోయినా నా భార్య యందు జనించిన వారే ఈ రాజ్యాన్ని శాసించాలనే దుష్ట భావన ఏదైతే ఉందో అలాంటి మరణ వాంగ్మూలానికి అసలు వెలలేదు. వెలలేని మరణ వాంగ్మూలం అది. ఎవరి మరణ వాంగ్మూలం ప్రమాణమనిపిస్తుంది? సాధారణంగా మరణ వాంగ్మూలం ఇది ప్రమాణమని న్యాయస్థానం గుర్తిస్తుంది. ఎందుకని? ఇక తను బ్రతకలేడు. అలాంటి సందర్భంలో తనెందుకు అపరాధం చేస్తాడు? తప్పును, అసత్యాన్ని చెబుతాడు. అలాంటి సందర్భంలో తను సహజంగా అబద్ధం చెప్పడు అనేదాన్ని న్యాయస్థానం నమ్మి ఆ మరణ వాంగ్మూలాన్నే ప్రమాణమని అనుకుంటుందే తప్ప మొదటి మాటలను ప్రమాణమని న్యాయస్థానం అంగీకరించదు. అలాగే ఉత్తానపాదుడు మొదట ఓ సిద్ధాంతాన్ని తను నమ్మాడు, కానీ చివరి జీవితంలో, శేష జీవితంలో నేను నమ్మింది నిజం కాదు అని అన్నాడు. అరే ఇదేంటి? ఒక్కోసారి ఓ మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి ఓ సిద్ధాంతాన్ని తను కనుగొంటూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. దేన్ని సిద్ధాంతమని మనం నమ్మాలి, దేన్ని పూర్వపక్షమని నమ్మాలి అని సందేహానికి గురవుతామా మనం? లేదు. చివరి కాలంలో తను నమ్మిందే సిద్ధాంతమని మనమందరం కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తాం. లోకంలో కూడా అలాంటి సంప్రదాయమే ఉంది. కనుక వారి భార్యల గురించి భాగవతం చెబుతుంది. సురుచి ప్రేయసి పత్యుర్నేతరో యత్సుతో ధ్రువ. చాలా అద్భుతంగా భాగవతం చెప్పింది. ఎందుకని సురుచి తనకు ప్రేయసి? తను ఉత్తానపాదుడు సురుచిని తన ప్రేయసి అని భావించాడే తప్ప సునీతి తన భార్య, మొదటి భార్య, జ్యేష్ఠ భార్య, తన మొదటి భార్య అయినా కూడా సునీతిని తన ప్రేయసిని ఏ క్షణము భావించలేదు. ఎందుకని? భాగవతం చాలా అద్భుతంగా మనకు సందేశాన్ని ఇస్తుంది. యత్సుతో ధ్రువ. ఏ సునీతి యొక్క సంతానం ధ్రువుడు అంటే నీతి యొక్క సంతానం ఏంటి? నీతి యొక్క ఫలితం ఏంటి? సునీతిని అవలంబించిన వారికి ఎలాంటి ఫలం దక్కుతుంది అంటే ధ్రువమైన ఫలం వారికి దక్కుతుంది. రుచిని అవలంబించిన వారికి ఎలాంటి ఫలితం దక్కుతుంది? పేరుకు మాత్రమే ఉత్తమమైన ఫలితం వారికి దక్కుతుంది. ఉత్తమ ఫలములో, ధ్రువ ఫలములో ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించారా? ఇప్పుడు చక్కెరను వేసి చాలా అద్భుతంగా పాయసాన్ని తయారు చేశారు. చూడ్డానికి చాలా తెల్లగా ఉంది. తెల్లగా మనోహరమైన రూపంతో ఆ పాయసం ఉంది. అందులోనూ జీడిపప్పులు, బాదామి అన్నీ వేశారు, యాలకులు వేశారు. ఘుమఘుమలాడుతుంది. ఎలా అనిపిస్తుంది? ఆ పాయసం చాలా రుచిగా అనిపిస్తుంది. నిజమే. కానీ చక్కెర మనిషిని ఏం చేస్తుంది? ఇప్పటి చక్కెర మనిషిని ఏం చేస్తుంది? చూడ్డానికి బాగుంది, కానీ లోపల, బయట చూడ్డానికి బాగుంది, కానీ దాన్ని తింటే ఏమవుతుంది?
ఎన్ని రోగాలు మనిషికి కలుగుతాయి. రుచిగా ఉంది నిజమే, కానీ దాని ఫలం, దాని ఫలితం. పాయసం ఎలా ఉందని వంటవాడు అడిగినప్పుడు, యజమాని అడిగినప్పుడు ఏమంటాం మనం? చాలా భేషుగ్గా ఉంది, చాలా బాగుంది. ఏంటి ఆ శబ్దాల యొక్క అర్థం ఏంటి? ఉత్తమంగా ఉంది అని అర్థం. చాలా బాగుంది అంటే ఏమర్థం? ఉత్తమంగా ఉంది అని అర్థం. ఉత్తమమైన ఫలితం. మన నాలుకకు రుచిగా అనిపిస్తే చాలు, దాన్ని ఉత్తమం అని మనం అంటాం. కానీ మన దేహానికి హితాన్ని చేకూర్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు ఎలా ఉంటాయి? సునీతిలా ఉంటాయి. అసలు సునీతిని ఎవరు వినరు, ఎవరు చూడరు, ఎవరు మాట్లాడరు. నీతి గురించి మాట్లాడాలని అనిపించదు ఎవరికి. కానీ దాని ఫలితం ఏంటి? ఉత్తమం అని ఎవరు అనరు. చాలా బాగుంది అని అంటారా? లేదే. చాలా బాగుంది అని అనరు. ఏమంటారు? దీని ఫలితం ధ్రువం, శాశ్వతమైన ఫలితం ఇది అని అంటారు. ఏం కావాలి? ఏం కోరుకోవాలి? మన ఫలితం ఎలా ఉండాలి? ఉత్తమంగా ఉండాలా? శాశ్వతంగా ఉండాలా? దేన్ని సంపాదించుకోవాలి? ఉత్తమమైన దానిని సంపాదించుకోవాలా? శాశ్వతమైన దానిని సంపాదించుకోవాలా? చూడండి, ఉత్తమం ఏ రోజు అది శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతమో అది ఉత్తమం కూడా అవుతుంది. అది తరువాత 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 అదే ఉత్తమం అనిపిస్తుంది మనకు. చూడండి, ధ్రువమైనది అది ఉత్తమం అవుతుంది. కానీ ఏది ఉత్తమం అని మనం అనుకుంటామో అది ధ్రువం కాలేదు. ధ్రువమైన ఫలంలో రెండూ ఉన్నాయి. అది ఉత్తమం కూడా అవుతుంది, అది ధ్రువం కూడా అవుతుంది. కానీ ఏది ఉత్తమం అని మనకు మొదట అనిపిస్తుందో అది ఉత్తమం మాత్రమే తప్ప అది ధ్రువం కాజాలదు. అనుభూతమైన విషయాలు. దీని గురించి అసలు ఇంతగా వివరించిన అవసరం లేదు. అయినా మనం అనుభవించిన దాన్ని మనం సమన్వయించుకోవటం లేదు. సమన్వయించుకోవాలి. దేన్ని మనం అనుభవించామో దాన్ని సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకున్నప్పుడే, మనం అనుభవించిన వాటిని సమన్వయం చేసుకున్నప్పుడే మన జీవితం చక్కగా సాగుతుంది. కానీ సమన్వయించుకోవడం లేదు. భాగవతం చెబుతుంది నిజమే, ఆ ఉత్తానపాదునికి సురుచి ప్రేయసి, కానీ సునీతి ప్రేయసి కాదు. ఎందుకు? యత్సుతో నేతరో ధ్రువ. సురుచి ప్రేయసి పత్యు నేతరా యత్సుతో ధ్రువ. చూడండి, ఆ సునీతి పైన తనకు ప్రేమ లేదు. తను తన ప్రేయసి అని ఏనాడు అనుకోలేదు. కానీ ఆ సునీతి కొడుకు ఎలాంటి వాడు? ధ్రువమైన వాడు. ధ్రువమైన పదవిని సంపాదించుకున్నాడు. ఉత్తముని కథ ఏంటో ముందు ముందు మీకు తెలుస్తుంది. మధ్యలోనే చనిపోయాడు. ఉత్తమమైన, ధ్రువమైన, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. నేను ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, నా తండ్రితోటే నేను ఉండాలి అని ఆలోచించేవాడు అక్కడే ఉంటాడు. కానీ తల్లిదండ్రులను వదిలి భగవంతుణ్ణి ఆరాధించిన వాడు నిజమైన శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడు. భగవంతుని కోసం అన్నిటినీ విడనాడాలి. తల్లి, తండ్రి, గురువు అందరినీ విడిచి వెళ్ళాలి భగవంతుని కోసం. ఎప్పుడు అని కాదు, తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నేర్చుకోవాలి. వారిని విడిచిపోవడం అంటే మధ్యంతరంలో విడిచిపోవాలని నేను అనడం లేదు. వారిని ఆరాధించాలి. కానీ వారికన్నా ఎక్కువ భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఓ రోజు సభలో ఉత్తానపాదుని తొడపైన సురుచి కొడుకు ఉత్తముడు కూర్చుని ఆటలాడుతూ ఉన్నాడు. దాన్ని ధ్రువుడు గమనించాడు. తను బాలకుడే, తను అర్భకుడే. ఏదో వయసులో కొంత తేడా ఉందే తప్ప తను కూడా బాలకుడే, అర్భకుడే. ఎవరికి అనిపించదు? తన తండ్రి తొడపైన తను కూర్చోవాలి అని ఎవరికి అనిపించదు చెప్పండి? ధ్రువునికి అనిపించింది. నా తండ్రి మరో తొడపైన నేను కూర్చోవాలి. రెండు తొడలని ఇచ్చాడు. ఓ తొడపైన ఉత్తముడు, మరో తొడపైన ధ్రువుణ్ణి కూర్చోబెట్టుకోవడం అసాధ్యమేం కాదు.
కానీ ఆ ధ్రువుడు ఉత్తానపాదుని తొడపైన కూర్చోవాలని వస్తూ ఉంటే దాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాడు ఉత్తానపాదుడు. కూర్చోబెట్టుకోవాలని తనకు అనిపించడం లేదు. ఎందుకంటే ఆ ధ్రువుణ్ణి నేను కూర్చోబెట్టుకుంటే సురుచి ప్రేమను నేను కోల్పోతానేమో అన్న భ్రాంతి తనకు, భయం తనకు. చూడండి, భయంలో కూడా ఎన్నో ధర్మాలను మనం పాలించాం. నా భార్య ఏమంటుందో ఏమో, నా కొడుకులు ఏమంటారో ఏమో, నా చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో ఏమో. నమస్కారం చేయడాన్ని కూడా మనం చాలా సూక్ష్మంగా నమస్కారం చేస్తాం. అతి సూక్ష్మంగా, పక్క వాళ్లకు తెలియకుండా భగవంతునికి నమస్కారం చేస్తామా? ధర్మాన్ని చేయడం మన చేత కావడం లేదు. ఎందుకని? భయం. ఎవరి భయం? భార్య భయం భర్తకు, భర్త భయం భార్యకు. నా భర్త ఏమంటాడో ఏమో అని కొందరి ఇంట్లలో భయం ఉంటుంది భార్యలకు. నేను భర్త వైపు మాత్రమే మొగ్గు చూపడం లేదు. అలా ఇలా రెండూ విధాల్లో ఉంటారు. కొందరికి ధర్మం చేయాలంటే భర్త భయం, కొందరికి ధర్మం చేయాలంటే భార్య భయం, చుట్టుపక్కల వాళ్ళ భయం, కొడుకుల భయం. ఈనాడు ఎందరో చెప్పారు, ఎందరో చెప్పారు, ఎందరో చెప్పారు. ఎందుకు? లేదు, ఇంట్లో నాకు అనుకూలం లేదు, భగవంతుణ్ణి ఆరాధించాలంటే, పూజ చేయాలంటే కొడుకులు తిడతారు, ఏం పూజ చేస్తావు, ఏమనుంది అందులో? వ్యాపారం చేయమనో, బయట పనులు చేయమనో, సంపాదించమనో పురమాయిస్తారు. శేష జీవితంలోనూ సంపాదించుకుంటూ పోతే ఇక ధర్మాన్ని ఎప్పుడు సంపాదించేది? అసలు ధర్మానికి అవకాశమే శేష జీవితంలో. అవకాశం అంటే శేష జీవితంలో మాత్రమే ధర్మాన్ని చేయాలని కాదు. సప్తమ స్కంధంలో వస్తుంది, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ. తనకు తెలివి వచ్చినప్పటి నుండి ఆ క్షణం నుంచి ధర్మాన్ని సంపాదించడాన్ని ప్రారంభించాలి. చూడండి, ఇప్పట్లో సంపాదించాలంటే, బయట పని చేయాలంటే తనకు 18 సంవత్సరాలు దాటిపోయి ఉండాలి. ఆ సంవత్సరం లోపలి వాళ్ళు బయట పని చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తారు? ఎవరు పని చేయించుకుంటూ ఉన్నారో వారిని జైల్లో తోసేస్తారు, కారాగారంలో పెడతారు వాళ్ళని. కానీ 5 సంవత్సరాల వయసులో, 5 ఏళ్ల వయసులో, 7 ఏళ్ల 8 ఏళ్ల వయసులో ఏకాదశి ఉపవాసాన్ని చేస్తూ ఉన్నారంటే ఎవరినైనా కారాగారాల్లో పెడుతూ ఉన్నారా? లేదే. ఎందుకని? ధర్మాన్ని చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. కానీ డబ్బును సంపాదించడానికి, ధర్మాన్ని సంపాదించడానికి వయసుతో నిమిత్తం లేదు. కానీ డబ్బును సంపాదించుకోవడానికి వయసుతో నిమిత్తం ఉంది. వయసు నిమిత్తం అవుతుంది. 19, 18 జరిగిన నాడే తను సంపాదించాలే తప్ప అంతకన్నా ముందు తను సంపాదన చేయకూడదు. ఇలా ధర్మాన్ని మనం సంపాదించాలి, ఇలా ధర్మాన్ని సంపాదించాలి. భయం, భార్య భయం, ఏమంటుందో ఏమో. కనుక ఆ ధ్రువుడు తొడపైన కూర్చోవాలని వస్తూ ఉంటే వద్దు వద్దు అని చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో సురుచి దాన్ని గమనించింది. వెళుతూ ఉన్నాడు, పాపం వెళుతూ ఉంటే తోసేసిందట ఆ ధ్రువుని. చిన్న బాలకుడు, అర్భకుడు, పడిస్తే గాయం కలిగితే ఏడ్చే వయసు అది. అసలు కరుణ అనేది లేకుండా నిష్కరుణతో ఆ సురుచి ఆ ధ్రువుణ్ణి తోసేసిందట. జోరుగా తోసి హోరుగా మాట్లాడుతుంది ఆ సురుచి. ఏంట్రా ధ్రువ, తండ్రి తొడపైన నువ్వు కూర్చోవాలా? అదెలా సాధ్యమవుతుంది? అదెలా సాధ్యం కాగలదు? ఉత్తానపాదుని తొడపైన కూర్చోవాలంటే నువ్వు నా కడుపులో ఉన్నావా? నా నుండి నువ్వు జనించావా? లేదే. ఆ స్థానం నీకు కావాలంటే మరోసారి తపస్సు చేసి నా కడుపులో నివాసం ఏర్పరుచుకుని నా ద్వారా నువ్వు జనించి ఆ తొడపైన కూర్చో అందట సురుచి. చాలా చిన్న వయసు, తోసేసింది, కింద పడ్డాడు, గాయం కలిగింది.
దేహానికి మాత్రమే గాయం కాదు, మనసుకు పెద్ద గాయం కలిగింది, మాయని గాయం కలిగింది, ఆరని గాయం కలిగింది. మాయని ఆరని గాయంతో ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాలి? తండ్రే వద్దని నిరాకరించిన తరువాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రేగులు పంచుకున్న తల్లి దగ్గరికే కదా అందరూ వెళ్ళాల్సింది. దెబ్బ తగిలినప్పుడు అందరూ అనాల్సింది అమ్మా అనే కదా. ఎంతటి అంటే చూడండి, ఎంతటి ఘనిష్టమైన సంబంధమో తల్లి కొడుకుల సంబంధం అది. నాన్న కొడుకులను దూరం చేసుకోవచ్చు, కానీ తల్లి కొడుకులను దూరం చేసుకోలేదు. అలాంటి అద్భుతమైన విచిత్రమైన సంబంధం వారిరువురులే ఉంటుంది. ఓ కథను మీరు విన్నారు. భార్య అడుగుతుందట, నాకు నీ తల్లి హృదయం కావాలి, దాన్ని తినాలని నాకు అపేక్ష కలిగింది అని అన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని చంపేసి ఆ తల్లి హృదయాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఏదో కాలికి తగిలి కింద పడుతూ ఉన్నాడట తన కొడుకు. ఆ హృదయం చెబుతుందట, నాన్న నిదానంగా నడవయ్యా, ఎందుకని ఆరాటం, ఎందుకని ఈ వేగం, నిదానంగా నడవమని ఆ హృదయం మాట్లాడుతుందట. ఇలా తల్లడిల్లే హృదయం తల్లిది. ఇలాంటి ప్రేమను, ఉత్కృష్టమైన ప్రేమను చూపే హృదయం తల్లిది. అలాంటి కన్న తల్లి దగ్గరికి వెళుతూ ఉన్నాడు ధ్రువుడు. వెళ్ళాడు. ఆ తల్లి చూడండి ఎంత అద్భుతమైన గుణమో. పేరే అలా మారుస్తుందేమో మనిషిని. సురుచి ఎలా మార్చింది తనను, సునీతి ఎలా మార్చింది తనను. పేర్లు మంచిగా ఉండాలి. నామకరణం చేసేటప్పుడు ఆలోచించాలి, ఏమని పేరు పెట్టాలి. ఏదో పేరు పెట్టడం కాకూడదు. అలా మనిషి మంచిగా మారాలంటే ఎవరెవరు మంచి పనులను చేశారో అలాంటి వారు పేర్లను పెట్టాలి. అందులోనూ భగవంతుని పేర్లనే అందరికీ పెట్టాలని శాస్త్రం ఆదేశిస్తుంది. అలాంటప్పుడే మనిషి ఆ పేరులోని అర్థాన్ని గమనించి, పేరు పెట్టడం మాత్రమే కాదు, ఆ పేరులోని ఆంతర్యం ఏమిటో తెలియజెప్పాలి, ఆ పేరులోని అర్థం ఏంటో తెలియజెప్పాలి. ఆ పేరు ఎవరికైతే ఉందో వారి మహిమను తెలియజెప్పాలి. ధ్రువ చాలా మంచి పేరు. మీకు పిల్లలు పుడితే పిల్లలకు పెట్టుకోండి. ధ్రువ అద్భుతమైన పేరు. శాశ్వతం. ఎవరు? భగవంతుడు. శాశ్వతమైన వారు ఎవరు? అసలు భగవంతుడు. చాలా అద్భుతమైన పేరు. కొడుకులకు పెట్టుకోండి. నోరు నిండా తీపిగా ఆ పేరును పిలిస్తే తన గుణాల్ని సంపాదించుకుంటాడు. సునీతి అంటూ ఉంది. సునీతి దుఃఖిస్తూ ఉంది. అరే, ఎలాంటి అన్యాయం నీకు జరిగింది, కానీ ఈ అన్యాయాన్ని చెప్పుకోలేమే, తిరగబడలేదు, తిరుగుబాటు చేయలేదు. నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. మనిషిలో ఎలాంటి భావనలు ఉండాలో, ఎవరిపైన తిరుగుబాటు చేయాలి, ఎవరిపైన తిరుగుబాటు అనే భావన అసలు జీవితంలో రాకూడదు. గురువులపైన తిరుగుబాటు ఈ కాలంలో, అంతెందుకు దేవుని పైన తిరుగుబాటు. ఇంకేముంది జీవితంలో? భగవంతుని పైన తిరగబడతారంటే ఇక ఏం చేయాలి మనసు, ఏం చేయాలి మనిషి? అంతకన్నా ఘోరమైన కృత్యం ఏదైతే ఉందా? అంతకన్నా ఘోరమైన కృత్యం లేదు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకి వదలడం అదో తిరుగుబాటు. మనిషి చేసే తిరుగుబాటు అది కాకూడదు. అలాంటి తిరుగుదాడితో ఏం ప్రయోజనం కలుగుతుంది మనిషికి? ఏదో 4 రోజులు సుఖించగలరే తప్ప ఆ తల్లిదండ్రుల ప్రేమను సంపాదించుకోగలరా? ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, మునిమనవళ్ళు ఉంటారు. వారికి ఏదైనా అనారోగ్యం జరిగితే
అనారోగ్యం జరిగితే త్రిటిల ఇలాంటి నిర్ధారాన్ని తీసుకోవాలని ఎవరికి అనిపిస్తుంది? మనకు అనిపిస్తుందా? ఏ నిర్ధారం తీసుకోవాలి? ఎవరి దగ్గరికో వెళ్ళిపోతాం, వైద్యుల దగ్గరికి. వాళ్ళు ఇచ్చిన ఔషధాలను వేస్తాం. ఆ ఔషధం ఆ దేహం పైన మళ్ళీ తిరుగుబాటు చేస్తుందే తప్ప ఆరోగ్యాన్ని సంపాదించి పెట్టదు. కానీ కానీ తాతలు వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం జరగదయ్యా. ఇలాంటి ఎన్నో రోగాలను మనం చూసాం. ఈ రోగానికి నిజమైన ఔషధం ఏంటి? ఏ ఔషధాన్ని తీసుకోవాలి? ఎలా ఉండాలి? దాని గురించి చెబుతారు. ఇట్టే ఆ అనారోగ్యం మాయమైపోతుంది. వారికి మంచిని నేర్పుతారు. ప్రేమతో వాళ్ళతో ఉంటారు. అసలు ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఈ జనరేషన్‌లో? తల్లిదండ్రులు ఆఫీసులకు వెళతారు. కొడుకులు, కూతుర్లు బడికి వెళతారు. బడిలో అధ్యాపకులు ప్రేమను చూపిస్తూ ఉన్నారా? ప్రతిరోజు ఆ బడుల పాడేంటో మీరు చూస్తూనే ఉన్నారు. లైవ్‌లో ప్రత్యక్షంగా. ప్రేమతో చూసుకునే వాళ్ళు తల్లిదండ్రులే తప్ప, ఆ ప్రేమ ఇంకొకరిలో మొలకెత్తదు అసలు. ఇంకొకరిలో ప్రేమ ఉందంటే జన్మజన్మాంతర సంబంధం ఉంటుందని మనం అనుకుంటాం. ఏ కారణం లేకుండా, ఏ సంబంధం లేకుండా ఎవరో నన్ను ప్రేమిస్తూ ఉన్నారంటే, నాపై స్నేహాన్ని చూపిస్తూ ఉన్నారంటే, ఏదో ఏ జన్మలోని సంబంధమో అని మనం అనుకుంటాం. అది అనుకోవడం మాత్రమే కాదు, అది నిజం కూడా. అది నిజం కూడా. కనుక తల్లిదండ్రులు ఉండాలి. ఆ ప్రేమను చూడాలి. ధ్రువుడు అలాంటి ప్రేమను చూస్తూ ఉన్నాడు. ఉత్తముడు చూసిన తల్లి ప్రేమ, ధ్రువుడు చూసిన తల్లి ప్రేమ. ఉత్తముడు అనుభవించిన తల్లి ప్రేమ, ధ్రువుడు అని అనుభవించిన తల్లి ప్రేమ. ఆ ఇరువురు అనుభవించిన తల్లి ప్రేమను మనం గమనిస్తే, ఆ ధ్రువుడు ఎంత అద్భుతమైన తల్లి ప్రేమను అనుభవించాడనేది భాగవతం మనకు చెప్తుంది. తల్లి కొడుకుల పైన ఎలాంటి అద్భుతమైన ప్రేమను చూపెట్టాలో చాలా అద్భుతమైన విధంగా భాగవతం మనకు చెబుతుంది. సమయం కావస్తూ ఉంది. అలాంటి అద్భుతమైన ప్రేమను, అలాంటి అద్భుతమైన నీతిని, అలాంటి అద్భుతమైన మార్గాన్ని తల్లి ద్వారా ఎలా పొందగలిగాడు? ఎలా ఆ మార్గాన్ని అనుసరించగలిగాడు ధ్రువుడు? నీతి మార్గములో ఎలా పయనించాడు? నీతి మార్గములో పయనించిన ధ్రువునికి దొరికిందేంటి? నీతి మార్గములో పయనించిన ధ్రువునికి దొరికిందేంటి? రుచి మార్గంలో పయనించిన ఉత్తమునికి ఏమి దొరకలేదు. దాని గురించి భాగవతం చాలా అద్భుతంగా చెబుతుంది. దాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ, అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షజం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణయామో వాసుదేవం దేవతా మండలా ఖండ మండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.